రావాలంటే మీరు అడుగు పెట్టాలని చెప్పని వారిని మా అందరి విజ్ఞప్తి మేరకు ఈరోజు సమయం ఇచ్చి చేసినటువంటి మన ఆడబిడ్డ ఎమ్మెల్సీ మాజీ పార్లమెంట్ సభ్యులు కవితమ్మ గారికి, మన సభాధ్యుడు అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు సాగరన్న గారికి, మాజీ మంత్రివర్యులు కార్మిక ముద్దుబిడ్డ ఆనాడు వామపక్ష భావాలతో ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసినటువంటి కిరటంల రాజకీయాల్లో పెద్దలు కేసీఆర్ గారితో మంత్రిగా పనిచేసినటువంటి మన ఈశ్వరన్న, తొలి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దా వసంత గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా, అదేవిధంగా సంజయ్ ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా నిరంతరం పార్టీ శ్రేణులతో కలిసి పనిచేస్తున్నటువంటి శ్రీమతి దా వసంత గారు, 4 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మా అన్న రాయచంద్ర గౌడ్ గారు, తెలంగాణ ఉద్యమ నాయకుడు పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి సోదరులు ఉరగంటి రమణారావు గారు, పెద్దలు బాపిరెడ్డి గారు, ఈ కార్యక్రమం విజయవంతంలో జగిత్యాల పట్టణంలో తిరిగి మళ్లీ గులాబీ రెపరెపడాలని చెప్పని మీ అందరం కూడా కోరుకుంటే నిరంతరం శ్రమిస్తున్నటువంటి సోదరులు సతీష్ గారు, వారితో పాటు మండల పార్టీ రాయకల్ పట్టణ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సమన్వయ కమిటీ సభ్యులు, సోదర కౌన్సిలర్లు సమ్మిల శ్రీనివాస్ గారు, శివ గారు, దేవేంద్ర నాయక్ గారు, అదేవిధంగా వేదిక మీదటువంటి గౌరవ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ రాజకీయ వివిధ స్థాయినటువంటి నాయకులకు, పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, గులాబీ సైనికులకు, పత్రికా మిత్రులకు ఉదయపూర్వక నమస్కారాలు. చాలా సమయం మించిపోయింది, ఎక్కువసేపు మాట్లాడకుండా, ఎందుకంటే కవితమ్మ గారు రాబోయేటువంటి కాలంలో 28లో 3వసారి బీఆర్ఎస్ పార్టీ జెండా జగిత్యాల గడ్డపై ఎగిరేసే విధంగా వారి నాయకత్వంలో మనం ముందుకు వెళ్ళబోతున్నాం కనుక ఆ విధమైనటువంటి కార్యక్రమానికి కూడా కార్యోన్ముఖులయ్యే విధంగా కూడా ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటూ, దేశంలో ఉండేటువంటి జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ కానీ, రాష్ట్ర పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు ఇవాళ విశ్వసించే పరిస్థితి లేదు. ఆ 2 పార్టీలు గతంలో 2014 నుంచి 3 సార్లు ప్రభుత్వంకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, రాష్ట్రంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజల యొక్క ఇచ్చిన హామీల అమల్లో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు వారికి అసంతృప్తున్నటువంటి సమయంలో 24 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమ చరిత్ర గురించే కానీ, సాధించుకున్న తెలంగాణ వారి నాయకత్వంలో కానీ, సాధించిన తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ మనందరం కూడా 27వ ఏప్రిల్ నాడు మాట్లాడుకునే అవసరం ఉంది. అది ప్రధానమైనటువంటి బహిరంగ సభ, లక్షలాది మందితో ఉన్నటువంటి బహిరంగ సభ అక్కడ జరిగితే, ఇక్కడ 100ల మందితో ఉండేటువంటి సభ 1000 మంది తరలిపోయే విధంగా జరగబోతుంది కనుక నాకున్న అనుభవం అనుగుణంగా 2-3 విషయాలు చెప్పండి నేను భావిస్తున్నా. జగిత్యాలంటే ఒకనాడు జీవన్ రెడ్డి గారు, రాజశేఖర గౌడ్ గారు ఉండ్రి, తర్వాత జగిత్యాలంటే జీవన్ రెడ్డి గారు రమణ అనేటువంటి పరిస్థితి వచ్చింది. దాని తర్వాత పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ పార్టీ పెట్టిన తర్వాత 2004లో జీవన్ రెడ్డి గారు ఆడ ఎమ్మెల్యే అయిండు అని చెప్పంటే కేవలం గులాబీ జెండా కేసీఆర్ గారు వల్ల అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. దానికి అనుగుణంగా 2009లో మళ్ళీ ఈ ఎల్రామ్ నాయుడు ఎమ్మెల్యే జగిత్యాలకి అయిండు అని చెప్పంటే పెద్దలు కేసీఆర్ గారు గులాబీ జెండా అని చెప్పని కూడా మీకు మనవి చేస్తున్నా. దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కవితమ్మ దృఢ సంకల్పంతో జగిత్యాలలో ఏ విధంగా గులాబీ జెండా ఎగరవేయాలని చెప్పని ఒక వైద్యునిగా ఉన్నటువంటి, ఒక మంచి కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి, వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిగా సంజయ్ గారిని భావించి స్వయంగా ఆహ్వానించి వారు నిల్చుని పెడితే, తొలిసారి ఓడిపోయినా కానీ తమ్ముడు నువ్వు ఓడిపోలేదు, నా తరఫున నువ్వే ఎమ్మెల్యే చెప్పినటువంటి ధైర్యశాలి దిశాలి కవితమ్మ అని చెప్పని మీకు మనవిస్తున్నా. ఆ విధంగా ఓటమిపాలైనటువంటి సంజయ్ నడిపించి 2018లో జెండా ఎగిరింది, రెపరెపలాడింది అని చెప్పంటే కేవలం కవితమ్మ కట్టినటువంటి కంకణం వల్ల అని చెప్పిన కూడా మీకు మనవిస్తున్నా. దానికి అనుగుణంగా జరిగినటువంటి 2023 ఎన్నికలలో ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు నన్ను, రాజశేఖర గౌడ్ గారిని, దా వసంత గారిని ఈ ఎన్నికలలో తిరిగి సంజయ్ని గెలిపించాలని చెప్పి అన్నప్పుడు సంజయ్ కొంత ముందుకెళ్లేటువంటి భావంలో అత్యుత్సాహంలో ఉండి మేము కలిస్తే నేను గెలుస్తున్నానేటువంటి మాట మాట్లాడాడు. మేము తప్పుపట్టుకోలే, అనుభవించినటువంటి నాయకులం కనుక పార్టీ ఇచ్చిన బాధ్యతకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కవితమ్మకు సమాచారం ఇస్తే తను ఏ విధంగా ఏ పని చేయమన్నదో ఆ పని మేము ఇచ్చే సందర్భంలోనే 2వసారి సంజయ్ ఎమ్మెల్యే కాగలిగిండో చెప్పంటే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు దానికి తోడుగా
కాంగ్రెస్ పార్టీ మీద ఎత్తులకు పై ఎత్తులు ఊహలు పడినటువంటి నాయకురాలు కవితమ్మ అని చెప్పని మనం చేస్తున్నాం. ఈ రోజు దావసంత గారు ప్రవేశపెట్టినటువంటి మన ముందు కవితమ్మ జగిత్యాల్లో మొత్తానికి మొత్తం ప్రతి గ్రామాన్ని తిరగాలని చెప్పని మీరు ఎంత సమయం ఇవ్వగలుగుతారో పట్టణంలో కానీ మండలంలో కానీ మొత్తం గ్రామాల్లో కానీ మీరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. ఆ కార్యక్రమం విజయవంతమై గతంలో వచ్చినటువంటి మెజార్టీ కన్నా ఎక్కువ మేర విధంగా కూడా మేమందరం పాటుపడతాం. మూడవసారి జగిత్యాల జెండా ఎగిరేసింది అని అసెంబ్లీ అడుగు పెట్టిరు అని చెప్పంటే అవి కవితమ్మ నాయకత్వంలోనే విధంగా కూడా మన కార్యక్రమం చెప్పని మనం చేస్తున్నా. ఎప్పుడైతే సంజయ్ వెళ్ళిపోయిన తర్వాత నూతనంగా వచ్చేటువంటి నాయకులు కొంత ఇబ్బంది పడుతుంటాం కనుక అవన్నీ అర్థం చేసుకొని ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు వర్ణించాలని చెప్పని ఎప్పటికప్పుడు వసంత గారు కానీ ఇక్కడ ఉండే నాయకత్వమే కానీ పార్టీ శ్రేణితో కలిసి ముందుకెళ్తుందో తోడుగా కూడా ఆ కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నాం. ఎప్పటికప్పుడు మనం మీరు వస్తాన వెంటనే అందరికందరం ఓ కార్యకర్తల్లా బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పిందో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందో బీఆర్ఎస్ పార్టీ అక్కడ నాయకత్వం బయలుదేరిందో కార్యకర్తగా పనిచేయలేనటువంటి మనసున్నటువంటి నాయకులం అందరం కూడా ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పని మీరు మళ్ళీ తిరిగి నిజామాబాద్ పార్లమెంటే కానీ రాబోయే అసెంబ్లీలో జగిత్యాల అసెంబ్లీ కానీ ఏనికైనా మీరు ముందుకు రండి. మీకు ఈ గులాబీ సైనికులుగా మేమందరం మిమ్మల్ని పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అడుగుపెట్టే విధంగా నిరంతరం శ్రమిస్తామని ఆ శ్రమ ఆషామాషిగా వచ్చేది కాదు. మీరు పార్లమెంట్ సభ్యురాలుగా అదేవిధంగా జగిత్యాల ఎన్నికల్లో గెలవాలనేటువంటి తలంతో నిరంతరం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి నాయకురాలుగా మీకు ఆ పేరున్నది, ఆ ప్రఖ్యాత ఉన్నది. జగిత్యాలలో ఉండేటువంటి ప్రతి కుటుంబం కూడా మా ఆడబిడ్డ అనేటువంటి భావన ఉంది కనుక ఆ భావనకు అనుగుణంగా మీరు శ్రీకారం చుట్టాలని చెప్పని ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పని గత సంవత్సరం పెద్దలు ఈశ్వరన్న గారు అదేవిధంగా సాగరన్న గారు సంజయ్ని పిలిచి ఆనాడు సోదరులు కేటీఆర్ అమెరికాలో ఉండ్రి ఆ సమయంలో హరీష్ రావు గారు పిలిచి సోదరులు గెలిచేటువంటి పరిస్థితి లేదు, నీ నీడను నువ్వు నమ్ముకోలేని సంజయ్ అని చెప్పని మా ముందు చెప్పినప్పుడు నేను ఒకటే మాట ఇచ్చిన, అన్న 30 ఏళ్లుగా మేము రాజకీయాలలో ఉన్నాం, ఏ స్థాయిలో సంజయ్ నోడు ఆయన చెవులో చెప్పండి, ఆయన ఏ విధంగా ఎదగాలను చెప్పండి, దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నెలవారీగా 3 నెలల వారి 6 నెలల వారిగా మీరు రిపోర్ట్ తెప్పించుకోండి, ఇదే సంజయ్ని మళ్ళీ ఎమ్మెల్యేగా పెట్టండి, గెలిపించప్పించే బాధ్యత అని చెప్పని సందర్భంగా మేము మాట ఇచ్చినాం. ఆ మాటకు అనుగుణంగా అడుగుపెట్టిండు. అడుగుపెట్టిన వ్యక్తి వాస్తవంగా చివరి వరకు కూడా మీ వెంట పార్టీ వెంట గులాబీ శ్రేణుల వెంట ఉండవలసినటువంటి నిజాయితీ బాధ్యత మీద ఉండే నైతిక బాధ్యత లేని వ్యక్తిగా ఇవాళ విన్నంత మాత్రాన ఎవరూ కూడా ధైర్యపడే సమస్య లేదు. ఈ జగిత్యాల గడ్డ అంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి కాన్ఫరెన్స్ గుర్తింపు ఉంది. ఇక్కడ తగవులు అనేటివి ఉండవు, గొడవలు అనేటివి ఉండవు, పోలీసు కేసులు ఉండవు. నామత్ర అక్కడైనా కానీ వెంటనే నాయకులను స్పందించి కాపాడుకునేటువంటి మనస్తత్వం ఉంది. కానీ జగిత్యాలంటే అభివృద్ధి జరగాల, జగిత్యాలంటే సంక్షేమం జరగాల, జగిత్యాలంటే తెలంగాణ నెంబర్ 1 ఉండాలనేటువంటి బాగున్నటువంటి నాయకత్వం కనుక పార్టీ శ్రేణులు కనుక రేపు సిద్దిపేట, గజ్వేల్ అదేవిధంగా సిరిసిల్ల ఏ విధంగా ఎదిగిందో ఆ విధంగా మీ నాయకత్వంలో జగిత్యాల మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో టాప్ 4లో ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటూ ఈశ్వరన్న ఎప్పటికప్పుడు కూడా మాతో కలిసి పనిచేస్తున్నాడు. 94లో ఒకేసారి మా ఇద్దరు టికెట్లు వచ్చినాయి. ఒకే సమయంలో కరీంనగర్లో అడుగుపెట్టినాం. అదృష్టం కొద్దీ ఎల్లరన్న 94లో ఎమ్మెల్యే అయిండు. 2004లో ఈశ్వరన్న ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రిగా అనేక పర్యాయాలు జగిత్యాల జిల్లాతో పెద్దపల్లి జిల్లాతో అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో అనుబంధం ఉన్నటువంటి నాయకుడు ఇక్కడ మా వెంట ఉన్నాడు. ఒక పెద్దన్నలు ఆయన మాతో పనిచేస్తున్నాడు కనుక ఆయన కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టిట్యున్సీ తిరిగి మళ్ళీ కొరుట్ల కాన్స్టిట్యున్సీ రేపు డీలిమిటేషన్ లో కాన్స్టిట్యున్సీ పెరిగినా కానీ 4 కాన్స్టిట్యున్సీలు తీసుకొచ్చి మీకు అప్పయిపోయేంత వరకు నిరంతరం శ్రమిస్తామని చెప్పని ఆ విధమైనటువంటి స్ఫూర్తి ఆ విధమైనటువంటి కార్యక్రమాలు మీ ద్వారా జరుగుతాయి ఆ విధమైనటువంటి ఫలితాలు సాధిస్తామని చెప్పని మరొకసారి విన్నవించుకుంటూ 4-5 సార్లు ఎమ్మెల్యే ఇచ్చినటువంటి సాగర్ అన్న అంత వయసులో కూడా దాదాపు కేసీఆర్ గారితో సమానమైనటువంటి వయసు అని చెప్పి నేను భావిస్తున్నా. రాయశం గౌడ్ గారు, సాగర్ అన్న అదేవిధంగా కేసీఆర్ గారు సమానమైనటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు మాకున్నారు కనుక మీ అండదండలతో ఈ కార్యక్రమానికి అనుగుణంగా విజయవంతం చేసుకొని మీరు చెప్పినటువంటి అనుగుణానికి అనుగుణంగా మించే విధంగా మా పార్టీ నాయకత్వం శ్రేణితో కూడా ఉత్సాహంగా ఉన్నారు. మీరు రావడం వల్ల అది మరింత ఉత్సాహవంత వాతావరణం వచ్చింది. ఈ ఉత్సాహవంత వాతావరణంతో మీరు చెప్పిన దానికి అనుగుణంగా వాల్ రైటింగే కానీ జెండా గత సంబంధించినటువంటి మళ్ళీ సరిచేసుకొని జెండాలన్నీ కూడా 150 గ్రామాలలో
దాదాపు 60 వార్డులలో ఆ రోజు జెండాలను కూడా ఎగిరేసి మేము బయలుదేరవచ్చామని చెప్పని ఆ విధమైనటువంటి దృఢమైన సంకల్పంతో దీక్షతోని ప్రతి నాయకుడు కార్యకర్త బయలుదేరాలని చెప్పి సందర్భంగా విన్నవించుకుంటూ పెద్దలు కేసీఆర్ గారిని దాదాపు ఇక్కడ ఎందుకంటే కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో కూడా కలవాలనే ఆశ ఉన్నది. ఏదైతే 27 ఏప్రిల్ తర్వాత వారు అయితే విశ్రాంతి తీసుకున్న తర్వాత జగిత్యాల కాన్స్టిట్యున్సీ కి ఒక ప్రత్యేకమైన సమావేశం ఇచ్చి మా అందరినీ కూడా కల్పించినట్టయితే మా స్వంత ఇంట్లో ఉండేటువంటి పెద్ద మనిషి తండ్రితో సమానమైనటువంటి నాయకుడు చూసినట్టయితే మరింత ధైర్యంతో ముందుకెళ్లే పరిస్థితి కనుక దాన్ని మీరు అవకాశం తీసుకొని అవకాశం కల్పించి ఈ కాన్స్టిట్యున్సీని తిరిగి ఎక్కడైతే ఎమ్మెల్యే ఎక్కడ వెళ్ళిపోయిందో ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కానీ ప్రతి బీఆర్ఎస్ పార్టీ సైనికుడు ప్రతి బీఆర్ఎస్ శ్రేణుడు నేను ఎమ్మెల్యే అనే విధంగా కూడా తలెత్తుకునే విధంగా కూడా కార్యక్రమాలు మేము ఉంటామని చెప్పని మరొకసారి వినియోగించుకుంటూ పెద్దలు సాగర్ అన్న మరి 3 రోజుల క్రితం ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందని చెప్పని భావిస్తే నేను అనుకుంటా సాగర్ అన్న మంత్రి కూడా చెప్పి జరిగింది. దా వసంత గారికి నాకు ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు స్వయంగా చెప్పి మీరు ముగ్గురు కలిసి కాన్స్టిట్యున్సీని బహిరంగ సభను అదేవిధంగా ముందుకు చెప్పన్నప్పుడు ఆనాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి నిమిషం అందరం కలిసి పనిచేస్తున్నాం. చిన్న చిన్న భావాలు పొరపాటు సహజం రాజకీయాలలో అవి పెద్ద పొరపాటు అనేవి ఉండకూడదు కూడా. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చేటువంటి ప్రతి అక్షరం కూడా పొల్లువ్వకుండా పనిచేసే విధంగా కూడా ఉంటామని చెప్పని మరొకసారి వినియోగించుకుంటూ ఈ రమణకు ఎమ్మెల్సీ ఇస్తే నేను మీకు మళ్ళీ మీరు అన్నప్పుడు అన్నాడు సంజయ్ ఎమ్మెల్యే రావాలని చెప్పంటే నిరంతరం కష్టపడి ఎమ్మెల్యే అప్పచెప్పినాం. రేపు పదవులున్నా పదవులు లేకున్నా 70 కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించినాం. దాదాపు 48 దానిలో ఉన్నాం. దాదాపు 5-10 నుండి ఎక్కువ కావచ్చు. పదవి ఉన్నా పదవి లేకున్నా అవకాశం రాకుండా కానీ ఇచ్చిన పార్టీని ఉన్న పార్టీని నమ్మకంతో పనిచేసేటువంటి ఆలోచన ఉంది. దానికి అనుగుణంగా ముందుకెళ్తామని